హాయ్ ఎవ్రీవన్, లాస్ట్ వీడియోలో కూకట్పల్లి స్ట్రీట్ షాపింగ్కి వచ్చామన్నాం కదా. స్ట్రీట్ షాపింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మాల్కి వచ్చాము, కేరళం షాపింగ్ మాల్కి. ఈ రోజు అయితే అక్క చిన్నదానికి ఫస్ట్ ఏమైనా తీసుకుందామని అంటుంది. అందుకని దానికోసం అన్నీ చూస్తున్నాము ఏం సెట్ అవుతాయని. అది అమ్మాయిలా ఉండదు, అబ్బాయిలా ఉంటుంది సేమ్. అందుకని మంచిగా కనబడాలని చాలా వెతుకుతున్నాం. వీళ్ళిద్దరు అసలు ఒక్క దగ్గర కూర్చోవట్లే, ఉండట్లే, మామూలుగా అల్లరి చేయట్లే, చాలా సతాయిస్తున్నారు. ఇలా పైన కూర్చోబెడితే కాసేపు అలా సైలెంట్గా ఉంటున్నారు, దింపకపోతే వాళ్ళే జిమ్ చేసేస్తున్నారు. ఇంకా భయానికి కిందకి దింపేస్తే ఇంకా మొత్తం సర్దుతూనే ఉన్నారు. చాలా ట్రై చేసాం చిన్నదానికి. ఓవర్ యాక్షన్స్కి అయితే ఏం తక్కువ ఉండదు, వేసిన ప్రతి డ్రెస్ని ఎంజాయ్ చేస్తూ వేసుకుంది. ఎల్లో కావాలట్నే దానికి. ఇచ్చుడు. అయ్యో ఇంకెంత ఎక్కించుకుంటావు. నేను ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా కేఎల్ఎం షాప్ ఖచ్చితంగా వెళ్తూ ఉంటాను కాబట్టి అక్కడ అందరు పరిచయం ఉంటారు. వెళ్ళిన ప్రతిసారి చాలా ఫ్రెండ్లీగా అన్నీ చూపిస్తారు ఓపికగా. చిన్నదానికి డ్రెస్సులు చూపించే తను కూడా నాకు ముందే పరిచయం, నేనే చూపిస్తానని చాలా ఓపికగా చాలా టైం తీసుకొని అన్ని డిఫరెంట్గా చూపించింది. చిన్నదానికి చాలా చూసాం కానీ మరీ ఎక్కువ నచ్చలేదు, దానికి కరెక్ట్గా సెట్ అవ్వలేదు. ఇంకా నెక్స్ట్ ప్లేస్లో చూడాలి. ఇంకా అక్క కూడా చాలా చూసింది, అక్క కూడా కొన్ని టాప్స్ తీసుకుంది. నేనైతే అన్ని షాపింగ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడతాను. 10:30కి కౌంటర్ క్లోజ్ అన్నాడు. అమ్మో, మళ్ళీ క్లోజ్ చేస్తే ఎలా అంటే నెక్స్ట్ డే వచ్చి మీరు ఏం తీసుకున్నారో సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలనేసరికి భయం వేసింది. అమ్మో మళ్ళీ షాపింగ్ అని, అందుకే వెంటనే వచ్చి మనీ పే చేసేసాము. టైం అయితే 11 అవుతుంది. ఆటో బుక్ చేశాను. రాగానే ఇంక ఇంటికి వెళ్ళిపోయి రైస్ ఆన్ చేసుకొని తినేయడమే. ఇంటికి వెళ్ళడం లేట్ అవుతుందని ఆఫ్టర్నూన్ కర్రీ నైట్కి సరిపోయేలా ప్రిపేర్ చేసేసాను. అక్క మంగళూరు వెళ్ళిపోవాలి, 3 డేస్లో షాపింగ్ కంప్లీట్ చేయాలి. ఇంకా 2 డేస్లో ఏమేమి కావాలో అన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి. రేపైతే అమీర్పేట వెళ్దాం అనుకుంటున్నాము, చూడాలి. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. మీకు వీడియో వస్తే లైక్ చేయండి.